sayangku. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. నేను సౌమ్య, ఐర్లాండ్లో సిన్స్ 8 yearsగా విత్ ఫ్యామిలీతో ఉంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదండి, ఇదైతే నేను మా పిల్లల కోసం అని చెప్పి ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాను. బట్ ఈ వీడియో కోసం ఇలా పనికొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఐర్లాండ్ అండి. ఇదంతా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అంటారు. ఈ 4 కంట్రీస్, నార్థన్ ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వెయిల్స్, ఇదంతా వచ్చేసి మనకి యూకే అంటారు. సో మేము ఇప్పుడు ప్రెసెంట్ గా ఐర్లాండ్ లో ఉంటున్నాము. సో ఇదండి, ఒక చిన్న ఇంట్రో ఇద్దామని చెప్పేసి చిన్న ఇంట్రో ఇచ్చాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ ఐర్లాండ్ లో ఎథ్నిక్ కమ్యూనిటీ అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అదేంటి అని అంటే మల్టీ కల్చరల్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ నైట్ అట అండి. సో ఇది వచ్చేసి ఐర్లాండ్ లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేసెస్ లో కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ ఈవెంట్ గురించి చెప్పాలి అంటే ఏంటంటే, సో ఈ ఈవెంట్ వచ్చేసి లోవర్, ఎవరైతే తక్కువ మైనారిటీస్ ఉన్న కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళందరినీ లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి, లోకల్ ఉన్న సొసైటీకి అవేర్నెస్ పెంచడానికి ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారండి. సో ప్రస్తుతానికైతే ఈ రోజు మాత్రం మల్టీ ఫుడ్ అండ్ కల్చరల్ నైట్ సెలబ్రేట్ చేస్తున్నారు ఎథ్నిక్ కమ్యూనిటీ సొసైటీ వాళ్ళు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. సో అక్కడ మాకైతే ఇది ఆన్లైన్ లో లీఫ్లెట్ ఇచ్చారు. సో ఈ 6 డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారట. బేసిక్ గా ఏంటి అని అంటే, మొన్న రీసెంట్ గా యుక్రెయిన్ వార్ అయింది కదా అండి, యుక్రెయిన్ అండ్ రష్యా వార్. సో ఆ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ లో యుక్రెయిన్ నుంచి చాలా రెఫ్యూజీలు వాళ్ళు ఐర్లాండ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఐర్లాండ్ కి. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఒక 10 weeks ఇంగ్లీష్ కోర్సెస్ కానీ, లేకపోతే మన కల్చర్ కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, లైక్ ఇప్పుడు మనకి రాబోతుంది కదా, దీవాళీ వస్తుంది కదా. సో అలాంటి ఏంటంటే బేసిక్ గా ఇక్కడ ఐర్లాండ్ లో పుట్టిన పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి అంత పెద్దగా కల్చర్ గురించి తెలియదు కదా ఐర్లాండ్ లో ఉన్న వాళ్ళకి, పిల్లలకి. సో అందుకనే మన కల్చర్స్ గురించి చెప్పడానికి ఈ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు దీవాళీ వస్తుంది కదా, దానికి ఒక 3 days వర్క్ షాప్ లాగా కండక్ట్ చేస్తారంట. ఆ వర్క్ షాప్ లో వచ్చేసి మన దీవాళీలో ఏం చేస్తాము, మన కల్చర్ ఏంటి, అసలు ఏంటి ఉంటాయి, ఫైర్ క్రాకర్స్ ఎందుకు, దీవాళీ ఎందుకు సెలబ్రేట్, ఇలాంటివి కొన్ని స్టోరీస్, దానికి సంబంధించిన ఫుడ్. సో మన పిల్లలే అని కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా అందరూ వచ్చేసి ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే బేసిక్ గా మన కల్చర్ గురించి వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ కల్చర్స్ గురించి మనము. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే పోలాండ్ వాళ్ళది ఎవరిదైనా అయిందనుకోండి ఈవెంట్, అలాంటి వర్క్ షాప్ అయితే మన పిల్లలు వెళ్ళేసి పోలాండ్ గురించి తెలుసుకోవడం కానీ, లేదు అనుకుంటే వాళ్ళ కల్చర్ని ఎక్స్పోజ్ చేయడం కానీ, అట్లా డిఫరెంట్ కంట్రీస్. ఐర్లాండ్ వచ్చేసి మెయిన్ గా వచ్చేసి మల్టీ కల్చరల్ సొసైటీగా చేంజ్ అవుతుంది. అలాంటివన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ గా. సో అలాంటి ఈవెంట్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము అసలు ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, అక్కడ ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అన్ని చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే మాకు ఇచ్చిన ఈ లీఫ్లెట్ లో వచ్చేసి ఈ 6 కంట్రీస్ అని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ అని చెప్పారు, కంబోడియా అని చెప్పారు, ఇండియా ఉంది, పోలాండ్ ఉంది, రొమేనియా ఉంది, థాయిలాండ్ ఉంది. సో ఇవి ఉన్నాయి ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈవెంట్స్ పెట్టారండి, అంటే ఎంటర్టైన్మెంట్ నైట్ కూడా అన్నారు కదా. సో మనకు వచ్చేసి మన ఇండియాది క్లాసికల్ భరతనాట్యం డాన్స్ అన్నారు, అలాగే స్పానిష్ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అన్నారు. మెయిన్ గా ఐర్లాండ్ లో ఉంటున్నాం కదా, సో ఐరిష్ ట్రెడిషనల్ డాన్స్ కూడా చూపిస్తాము ఈ వీడియోలో మీకు. సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సో చూద్దాం పదండి, లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో. మనం అక్కడ రీచ్ అయ్యాక మళ్ళీ కనెక్ట్ అవుదాం. సో ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయ్యాం మేము. చూస్తుంటేనైతే ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఐర్లాండ్లో అయితే చాలా చలి పెరిగిపోయింది. అసలు వింటర్ వచ్చేసింది కదా, చాలా చలి పెరిగిపోయింది. అందులో వీకెండ్ మనకి హాలిడే ఉంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మళ్ళీ అందులో పిల్లలు అంటే ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా. వీళ్ళు టైం అంటే షార్ప్ టైంకి స్టార్ట్ చేసేస్తారు. మేము ఎప్పుడైనా అంతే, ఒక 10 నిమిషాలు అటు ఇటు, ఇంకా తెలిసిందే కదా పిల్లలతో ఎలా ఉంటుందో. సో అలా తను వచ్చేసి కౌంటీ మేయర్ అంట, తను స్పీచ్ ఇస్తుంది ఇప్పుడు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి ఐరిష్ డాన్స్ అని నేను ఫస్ట్ టైం విన్నది. మ్యూజిక్ కానీ ఐరిష్ డాన్స్ కానీ నేను ఫస్ట్ టైం విన్నది, చూసింది మాత్రం ఐర్లాండ్లోనే. నేనైతే ఫస్ట్ టైం క్రిస్మస్ రోజే ఫస్ట్ టైం ఐర్లాండ్కి వచ్చినాను. ఆ నెక్స్ట్ డేనే మా హస్బెండ్తో షాపింగ్కి వెళ్ళినాను. మనకు రాగానే ఆగదు కదా షాపింగ్ అని చెప్పి. సో షాపింగ్కి వెళ్ళినాక నాకు ఫస్ట్ వినబడింది అక్కడ మ్యూజిక్, ఐరిష్ మ్యూజిక్. అరే మ్యూజిక్ భలే ఉంది అని చెప్పేసి అనుకున్నాను. మా హస్బెండ్ అడిగితే ఇది ఐరిష్ మ్యూజిక్ అంటారు. సో ఇక్కడ ఇది ఐరిష్ మ్యూజిక్ అనేది కామన్ ఇక్కడ అని చెప్పిండ్రు నాకు. ఇంకా నేనైతే అప్పుడు సిటీ సెంటర్లో ఉండేదాన్ని కదా. అందుకే అప్పుడు సిటీ సెంటర్లో ఉన్నప్పుడు మంచిగా ఎప్పుడైతే ఈ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉండేది. ఎక్కడో ఒక దగ్గర రెస్టారెంట్ వెళ్ళినా, పబ్స్కి వెళ్ళినా, నైట్ క్లబ్స్, మోస్ట్లీ ఇక్కడనైతే కంట్రీ నైట్ క్లబ్స్లో మాత్రం లైవ్ మ్యూజిక్లో మాత్రం ఖచ్చితంగా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటారు. ఇంక ఇలాంటి చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ఈవెంట్స్లో అన్నిట్లలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటారు. డాన్స్ కూడా ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది చూస్తుంటేనైతే మా పాప అయితే చూస్తే అలానే ఉండిపోయింది. సో మేబీ ఫ్యూచర్ టైంలో మా పాప కూడా ఇలాంటి స్టేజ్ షో ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మరి ఇస్తుందో ఇయ్యదో, అదే తర్వాత సంగతి. కానీ సో ఇప్పుడైతే ఇదైతే ఐరిష్ డాన్స్. పిల్లలు చూడ ఎంత బాగా చేస్తున్నారో డాన్స్ అసలు. ఇది వచ్చేసి స్పానిష్ వాళ్ళది ట్రెడిషనల్ డాన్స్ అంట. అసలు చూస్తుంటే భలే అనిపించింది నాకు. నేను మూవీస్లో చూడడమే కానీ నిజంగా ఎప్పుడు చూడలేదు కదా. సో లైవ్లో చూస్తుంటే భలే అనిపించింది, భలే నచ్చేసింది నాకు. డ్రెస్సెస్ కూడా భలే అట్రాక్టింగ్ అనిపించినాయి. అసలు మూవీస్లోనే చూస్తాం కదా మనం ఇలాంటివి, చూడగానే భలే అట్రాక్టింగ్. ఆ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ డాన్స్ని. సో మీరు ఇప్పుడు చూడండి. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ నేను వినడం, అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదని వినడం నేను అసలు మిస్ అయిపోయినాను. మా బాబు వచ్చి అప్పుడే ఏదో అడుగుతున్నాడు. సో నేను సరిగ్గా వినలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. చూసారు కదా పిల్లలు ఎంత కష్టపడి ఉంటారు కదా డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. బాగా చేశారు, నాకు బాగా అనిపించింది డాన్స్ చూస్తుంటే. వాళ్ళ బాడీలు అయితే ఎంత ఫ్లెక్సిబుల్గా స్ప్రింగ్ లాగా తిరిగేస్తున్నాయి, భలే అనిపించింది డాన్స్ చూస్తూనే ఉండాలనిపించింది అలా. ఇతను వచ్చేసి ఇటాలియన్ జాజ్ ఆర్టిస్ట్ అంట. సో ఇతను ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూద్దాం మనము. సో
సో ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి. లైటింగ్ కొంచెం ఫుటేజ్ అలా ఇలా వచ్చింది, కొంచెం లైటింగ్ ఆడిటోరియంలో ఉన్నాం కదా, సో కొంచెం లైటింగ్ ఉంది. ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసుకోలేము కదా బికాస్ ఆఫ్ అందరికి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ద లైటింగ్. I said I'm in heaven as I yet to say and do. Att fast du har en gratitude der splitter varmen går. Att gå i fågeldagen av sin boje till Lassestad. Men ont och torra bresen under skoje så la guarda. ఇది ఇంకొక చిన్న పిల్లల ఐరిష్ డాన్స్ పర్ఫార్మెన్స్. చిన్నపిల్లలు చూడు భలే ముద్దుగా చేస్తున్నారు కదా, మంచిగా అనిపిస్తుంది డాన్స్ చూస్తుంటే, ఎంత మంచిగా అనిపిస్తుందో. చూస్తున్నారు కదా, ఇది ఇంకొక ఐరిష్ డాన్స్ పర్ఫార్మెన్స్. వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళు అసలు ఆ కాళ్ళు ఊపడము ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, చూస్తుంటేనైతే భలే అనిపించింది. నేను ఫస్ట్ టైం ఐరిష్ డాన్స్ చూసింది అయితే టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ డాన్స్ వేస్తుంటారు కదా ఐరిష్ డాన్స్, అది భలే అనిపించింది. సో మీలో ఎవరికి ఎంతమందికి ఐరిష్ డాన్స్ నచ్చింది ఒక్కసారి నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా మన డాన్స్ అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఎంతైనా మన డాన్స్ అనగానే మనకు ఫీల్ వస్తుంది కదా అట్లా. సో నాకైతే ఫస్ట్ డాన్స్ ఇట్లా చూడంగానే విజిల్ వేయాలనిపించింది, కానీ నాకు విజిల్ రాదు కదా. మా ఆయనని విజిల్ వేయవా ప్లీజ్ అని అడిగితే ఇంక అక్కడ అందరు ఉన్నారు కదా, ఇంక సరే డాన్స్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వేయలేదు. బట్ నేనైతే డాన్స్ చూసి భలే ఎంజాయ్ చేసినాను. చాలా రోజుల తర్వాత చూస్తాం కదా మన డాన్స్, సో బాగా చేసింది. చూడండి ఇంకా 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 నెక్స్ట్ సాంగ్ అయితే బాగుంటుంది. మన రీసెంట్గా వచ్చింది, చాలా మంది ఇంట్రెస్టెడ్ సాంగ్. సో చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఇంకా.
ఇప్పుడైతే మన డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. సో మనది లాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇంకేం మనం ఫుడ్ ఒక 15 minutes బ్రేక్ ఇచ్చిండ్రు. సో ఆ తర్వాత ఫుడ్ అని చెప్పన్నారు. ఇక్కడ వచ్చి ఇవంతా పోలాండ్ వాళ్ళ ఫుడ్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో ఈ ఈవెంట్ వచ్చేసి ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అన్నాను కదా. సో ఇప్పుడు ఫుడ్ అంతా పెట్టారు. ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అంతా ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ వచ్చేసి 6 different countries క్విజిన్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేశారు. ఇదైతే పోలాండ్ వాళ్ళది. నెక్స్ట్ ఇదైతే కంబోడియా వాళ్ళ. నెక్స్ట్ వచ్చేసిన ఫుడ్స్ ఇంకా చాలా అలా నేను 6 different క్యూజిన్స్ అన్నాను కదా. సో 6 different గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ పెట్టిండ్రు, ఇండియన్ ఫుడ్. చికెన్ కర్రీ పెట్టిండ్రు, పులావ్ పెట్టిండ్రు, నాన్స్ పెట్టిండ్రు. సో నేను ఈ వీడియో అయితే ముందే షూట్ చేశాను, ఎందుకంటే మనకి 15 minutes బ్రేక్ ఇచ్చారు కదా ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత. సో మళ్ళీ జనాలు వచ్చేస్తే అప్పుడు వీడియో షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా, ఎందుకంటే అందరికి డిస్టర్బెన్స్ ప్లస్ నాకు అంత కంఫర్ట్ గా ఉండదు కదా షూట్ చేయడానికి. సో నేను ముందే షూట్ చేశాను. ఇదైతే నేను పెట్టుకుంటప్పుడు షూట్ చేశాను. ఇది మన ఇండియా ఫుడ్ నేను పెట్టుకుంటున్నాను. మా పిల్లలు కూడా టేస్ట్ చేశారు ఈసారి ఇండియా ఫుడ్ బయట. నెక్స్ట్ వచ్చేసి ఇది రొమేనియా వాళ్ళ ఫుడ్ అంట. సో నేనైతే చూసినాను, బట్ నాకు కొన్ని ఐటమ్స్ ఉండే తినడానికి, ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ తినవు కదా. సో కొంచెం పెట్టుకున్నాను, టేస్ట్ చేయడానికి పెట్టుకున్నాను కొన్ని ఐటమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రెజిల్ వాళ్ళదండి. ఇది బ్రెజిల్ క్విజిన్. కొన్ని ఐటమ్స్ పెట్టారు, బటర్నట్ స్క్వాష్, లైక్ ఫ్రైడ్ రైస్, తర్వాత చికెన్ లజానియా, అలా కొన్ని ఐటమ్స్ పెట్టారు. నేనైతే అన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఇంకా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసేయడానికి పెట్టుకున్నాను. టేస్ట్ చేస్తున్నాను, తింటున్నామని. మా పిల్లలు కూడా ఓకే తింటున్నారు, పర్లేదు, ఎంజాయ్ చేశారు కొంచెం ఫుడ్. ఇంకా అయిపోయిందండి, ఇదే అండి ఈ ఈవెంట్. సో ఇంకా అంతే, ఇంకా తినేసి ఇంకెళ్ళిపోవడమే ఇంకా. సో ఎందుకంటే మళ్ళీ చాలా లేట్ కూడా అయిపోయింది కదా. సో ఈ వీడియో అంతా చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.